హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీస్ చిట్ చాట్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీస్ చిట్ చాట్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇట్స్ బీన్ అ లాంగ్ వైల్. ఈ మధ్య నేను అసలు వీడియోసే చేయలేదు. సో ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకైతే కొంచెం కొత్తగానే అనిపిస్తుంది, బట్ స్టిల్ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నాకు వీడియోస్కి కూడా గ్యాప్ ఇవ్వడం నచ్చలేదండి. అంటే నా డైలీ రొటీన్ కంటిన్యూ అవుతున్నా సరే నాకు ఎక్కడో బాధ అనమాట. వీడియోస్ చేసేదాన్ని అసలు చేయట్లేదు. రీజన్స్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు వీడియోస్ కేవలం ఏంటంటే ఎర్న్ చేయడం కోసమే వీడియోస్ చేస్తామా అన్నది కాదు కాన్సెప్ట్. ఎర్న్ చేయడం అంటే మనం అన్నీ డిస్ప్లే చేసుకుంటూ చేయాల్సిన పని లేదు. మనకి వేరే రూట్స్‌లో కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ యెస్, ఐఎమ్ ఎర్నింగ్ టూ. యూట్యూబ్ ఈజ్ నాట్ మై ఓన్లీ అంటే దీని ద్వారానే నేను రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ కాదు. బట్ దెన్ ఏంటంటే ఒక ప్యాషన్ అనేది ఉంటుంది కదా ఎవరికైనా. సో ప్యాషన్ అనే అనుకోండి, లేదంటే ఒక ఇంట్రెస్ట్ అనే అనుకోండి. సో ఇదొక అదర్ వే ఆఫ్ ఇన్కమ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ అ ట్రై అనమాట. అంతకు మించి ఏం లేదు. సో నేను ఒక 3 మంత్స్ అయింది నేను వీడియోస్ ఆపేసి. సో ఆ వెలితైతే నాలో బాగా ఉంది. నేను అసలు ఎందుకు ఆపేసాను వీడియోస్, చేయాల్సింది కదా, లైక్ ఎక్స్క్యూజ్ మీ, కంగారనమాట. లోపల ఉన్న పదాలు అలా వచ్చేస్తున్నాయి. సో కొంచెం తట్టుకోండి. అయితే ఏంటి, ఏం మాట్లాడుతున్నాను? ఇదొకటి వచ్చిందండి ఈ మధ్య కొత్తగా. మాట్లాడుతూ ఎక్కడైనా స్ట్రక్ అయ్యాననుకోండి, ఏం మాట్లాడుతున్నాను అన్న థింకింగ్‌లోకి వెళ్ళిపోతున్నా. అంత అసలు మైండ్ అబ్సెంట్ అయిపోతుందనమాట. ఏజ్ పెరిగే కొద్దీ అలా అవుతదేమో తెలీదు. సో బేసిక్‌గా ఇప్పుడు యెస్. ఆహ్, ఏమన్నా రీజన్స్ అనుకోండి. బట్ దెన్ ఏంటంటే చెప్పాను కదా, నా డైలీ రొటీన్ కంటిన్యూ అవుతున్నా సరే నా మైండ్‌లో ఒక బాధ అనమాట. దట్ ఐ యామ్ నాట్ డూయింగ్ ఎనీ వీడియోస్. నేను చేసేదాన్ని అనవసరంగా ఆపేసాను. ఎంతో కొంతమంది చూసేవాళ్ళు, కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో నేను ఇలా ఆపేయడం వల్ల అంటే అట్‌లీస్ట్ కొంతమంది అయినా సరే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారా? కొంతమంది కూడా తగ్గిపోతారేమో, అట్లా ఒక కైండ్ ఆఫ్ భయం అనమాట. సో ఐ డోంట్ నో. ఈరోజు ఇలా డైరెక్ట్‌గా ఫేస్ రివీల్ చేస్తూ వీడియో చేయాలనిపించిందనమాట. నథింగ్ డిఫరెంట్ అండి. సిల్వర్ కలెక్షనే. నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియో కూడా అదే పెట్టాను. ఇప్పుడేంటంటే యాక్చువల్లీ నేను అప్పుడు పెట్టినప్పుడు నాకొచ్చిన గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్స్ పెట్టాను కదా! ఇప్పుడేంటంటే యాక్చువల్లీ మా పేరెంట్స్ కొన్ని గిఫ్ట్ చేశారు గృహప్రవేశానికి. కొన్ని సిల్వర్ ఐటెమ్స్ అనమాట. సో ఆ సిల్వర్ ఐటెమ్స్ చూపిద్దాము అనుకుంటున్నాననమాట. సో బిఫోర్ గోయింగ్ ఇంటు ద వీడియో, నా వీడియోస్ ఎవరైతే కంటిన్యూస్‌గా ఫాలో అవుతున్నారో, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ ఒక చిన్న ఏంటంటే హంబల్ సజెషన్ వాళ్ళు నాకు ఇవ్వగలిగితే, అంటే సజెషన్ ఏంటి అంటే, మీకు నా కంటెంట్‌లో ఎట్లాంటి వీడియోస్ నచ్చుతాయి అంటే, నేను వ్లాగ్స్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించను ఎందుకో, ఐ డోంట్ నో. నాకు ఆ వ్లాగ్ షూట్ చేయడం అంటే చేసేదాన్ని డెఫినెట్‌గా. నేను అలా తీసి పడేయట్లేదు. వ్లాగర్ అంటే అంటే మీన్ టు సే దానికి ఒక వేరే మీనింగ్ అనేది నేను ఇవ్వట్లేదు. బట్ దెన్ ఏంటంటే అదొక టఫ్ వీడియో అనిపిస్తదనమాట వ్లాగర్. బికాస్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు క్యాప్చర్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఎక్స్‌ప్లెయిన్ థింగ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎలా చెప్పాలి, ఇలా కూర్చుని వీడియో చేయడం వేరు. దేనికి ఇట్లా రెడీ అయ్యి మనం ఒక కంటెంట్‌తో మాట్లాడతాం. అలా కాకుండా ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు వ్లాగ్ చేసే మాట్లాడదాం అనుకున్నాం అనుకోండి, దట్ కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్ అనిపిస్తది. అంటే ఆల్ ద డే యూ హ్యావ్ టు బీ విత్ ద కెమెరా అండ్ యూ హ్యావ్ టు ఎడిట్ థింగ్స్ ఇన్ సచ్ ఎ వే దట్ పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఇట్. అట్లా ఐ డోంట్ థింక్ సో. ఐఎమ్ సో ఐఎమ్ వెరీ మచ్ టాలెంటెడ్ ఇన్ డూయింగ్ సో. అందుకనే ప్రస్తుతానికి ఏమైనా ప్రాపర్ కంటెంట్ ఉన్నవి చేద్దాం. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఛాన్స్ ఫర్ మీ ఆర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ, మేబీ నాకే బోర్ కొట్టి ఐ వాంటెడ్ టు సమ్‌హౌ కంటిన్యూ వీడియోస్ అన్నప్పుడు మేబీ దెన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ నేను వ్లాగ్ చేస్తాను. అట్లా అనమాట. అంటే ఏదో ఒక కంటెంట్‌తో ఐ షుడ్ గో టు యూట్యూబ్. అంటే నా సబ్స్క్రైబర్స్‌కి నేను తెలియాలి అనుకున్నానంటే డెఫినెట్‌గా చేస్తాను. సో యెస్, అన్నీ వదిలేద్దాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను సిల్వర్ చెప్పాను కదా, మా మమ్మీ వాళ్ళు నాకు ఇచ్చిన సిల్వర్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. అసలు ఇంకొక చిత్రం చెప్పనండి, మళ్ళీ టాపిక్ ఎంత ఫాస్ట్‌గా డైవర్ట్ అవుతున్నానో కదా. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, నాది ట్రైపాడ్ ఉంటుంది కదా. ఇంతకుముందు నేను వీడియోస్ ఒక ట్రైపాడ్‌తో చేసేదాన్ని. సో సమ్‌హౌ అది ఇల్లు షిఫ్టింగ్ టైంలోనో ఈవెన్ బిఫోర్ దట్ అది ట్రైపాడ్ పోయిందనమాట. కొత్త ట్రైపాడ్ తీసుకున్నాను. కానీ కొత్త ట్రైపాడ్ ఏం జరిగింది, దాన్ని ఒక్కసారో, 2 సార్లో యూజ్ చేశాను. నౌ ఈవెన్ దట్ ఈస్ గాన్. ఇప్పుడు షూట్ కూడా ఎలా చేస్తానంటే, సెల్ కొంచెం ఏమన్నా కాల్ వచ్చి వైబ్రేట్ అయినా సరే ఇలా కదిలి పడిపోయే పరిస్థితిలో ఉందనమాట. సో
సో అట్లా ఉంటుంది. మనం కొన్న వాటిని కూడా యూస్ చేయకుండానే పోతాయి. దానివల్ల ఏమి అసలు ఇప్పుడు ట్రైపాడ్ యూజ్ ఏంటి? టు షూట్ ద వీడియోస్. ఒక్క వీడియో కూడా సరిగ్గా షూట్ చేయలేదండి ఈ ట్రైపాడ్తో. కొత్తది 1300 1400 పెట్టి కొన్నాను. ఏమనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాం, కానీ ఆ పని అయితే చేయలేము. ఐ డోంట్ నో వై. అది నాకు చాలాసార్లు జరుగుతుంది. ఏదో కంగారు అనమాట, ఆతృత తీసేసుకోవాలి అన్న ఆతృత ఉంటుంది, కానీ అది తీసుకున్న తర్వాత అసలు ఎందుకు చేస్తున్నాం అన్నది, ఐ మీన్ టు సే దాని అసలు ఆ పర్పస్ ఏంటి, దాన్ని ఎందుకు తీసుకున్నాము అన్న దాంట్లోకి నేను వెళ్ళాలని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఐ డోంట్ నో, మీకు కూడా అలా అనిపిస్తే మాత్రం కమెంట్ చేయండి. సో చాలా ఇంకా తిట్టుకుంటారు, చూపించమ్మా అదేంటో ఇంకా చాలా బాగింది అనుకుంటారు కదా. సో లెట్ మీ స్టార్ట్. ఇది ఫస్ట్ అనమాట, వెరీ ఫస్ట్ ఐటమ్. సో రికార్డ్ అవుతుంది కదా, ఇది కూడా కొత్త అండి, పైన వస్తుంది అవుతుందా లేదా అని. సో ఇది కుందులు అనమాట, సెట్ ఆఫ్ 2 నీట్గా ఇట్లా ఇలా ఇచ్చారు. అండ్ ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది అనమాట డిజైన్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. బాగుంది కదా, ఇట్లా డిజైన్ వచ్చింది అనమాట. ఇక్కడ క్లీనింగ్ పర్పస్కి కూడా ఈజీ ఉంటుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది, అంటే కరెక్ట్ సైజ్ అనమాట, ఈజీ ఫర్ మీ టు క్లీన్ ఆల్సో. సో ఇవి సెట్ ఆఫ్ 2 ఇచ్చారనమాట, సెట్ ఆఫ్ 2. తిట్టుకోకండి, క్యాప్ తీసుకుంటున్నానని. ఫాస్ట్గా ఐ విల్ కీప్ దెమ్ యాజ్ వెల్, లేదంటే మళ్ళీ నేను మిస్ప్లేస్ చేసేస్తాను, అదే నా భయం. సో అదొక ఐటమ్. అండ్ ఇది గంట, నేను బాక్సెస్లోనే పెట్టేసుకున్నానండి. అయిపోయిన తర్వాత ఎవర్ లాస్టింగ్ ఉండాలి కదా, ఇంకా యూస్ కూడా చేయలేదు, జస్ట్ అట్లా తీసుకున్నాను, దాచేసాను అనమాట. ఇది గంట, నేను కవర్ తీయట్లేదు కానీ మీకు డిజైన్ కనిపిస్తుంది ఇలా. సో ఇదొకటి. అండ్ ఇది ఇంకొకటి, ఇది పసుపు కుంకుమ వేసుకునేది. ఇది కూడా ఇక్కడ పికాక్ వచ్చి చాలా మంచి స్ట్రాంగ్గా ఉంది, చేసుకుని ఇలా అనమాట. పికాక్ ఇలా వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా పికాక్, అదే పసుపు కుంకుమ అక్షింతలు, ఇంకోటి ఏంటి గంధం పూలు వేసుకోవడానికి ఇంకొకటి. అండ్ ఇవి దీపాల మీద కానీ చిన్నవి ప్లేట్స్ అనమాట, 2 ప్లేట్స్. ఇవి కొంచెం చిన్న డిజైన్ వచ్చింది లోపల. ప్లేట్స్ పెడతాం కదా, లేదు అంటే తమలపాకన్న వేసి పెడతాము, కానీ ప్లెయిన్గా పెట్టాం కదా. నేను ఒక్కొక్కసారి బద్దకించేసి అలా కూడా పెట్టేస్తాను. అంటే నేను పూజ ఇలానే పద్ధతిగా ఇదే ఆర్డర్లో చేసుకోవాలి అన్నది అస్సలు ఫాలో అవ్వనండి. నాకంటూ ఒకటి ఉంటుంది, అంటే ఇప్పుడు నాకు ఒక 10 minutes టైం ఉండొచ్చు, ఒక 15 minutes టైం ఉండొచ్చు. నేను దేవుడికి ఎప్పుడు కూడా మంచిగా అలంకరించి మంచి ప్రసాదాలతో దండం పెట్టుకోవాలనుకుంటాను అనమాట. అంటే అలంకరణ అంటే మళ్ళీ ఏదో మీరు అంటే ఏదో బోల్డ్ రకాలు కొనేసి అలా అని కాదు, నాకున్న ఓపికలో. అంటే పువ్వులు లేకుండా ఎందుకు నా మనసుకి దండం పెట్టబుద్ది కాదు, ఒక్క పువ్వన్నా పెట్టే దండం పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట. సో అవన్నీ గేదర్ చేసుకొని చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఆర్డర్కి వచ్చేస్తే నేను దేవుడి కోసం ప్రిపరేషన్స్ ఎక్కువ చేస్తాను, కానీ దేవుడికి దండం పెట్టుకోనండి. అంటే దండం పెట్టుకొని ఇన్ ద సెన్స్ ఏంటంటే జస్ట్ ఇట్లా పెట్టుకొని అంతా బాగుండాలి అంతే, అందులో అన్నీ చూసుకో అంతే. ఇట్స్ నాట్ లైక్ నేను పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 కాదు, ఆ టైప్ అస్సలు కాదు. జస్ట్ వెళ్తాను, చూస్తాను, అంతా మంచిగా జరగాలి, అందరం బాగుండాలి. అంటే ఈ మధ్య ఏంటంటే బాబు పుట్టిన తర్వాత ఇలా ఇది నా గోత్రము, ఇది నా హస్బెండ్, తర్వాత ధర్మపత్ని, సుపుత్రుడు, సో అందరం బాగుండాలి అని ఇలా పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. అదర్వైజ్ నేను ఎప్పుడు అంతా బాగుండాలి చాలు. అంటే ఎక్కువ ఏంటంటే ప్రసాదాలు చేయడానికి, దేవుని అలంకరించడానికి, మంచిగా క్లీన్ చేసుకోవడానికి టైం ఇస్తాను, కానీ వీటికి ఇవ్వను అనమాట. సో బేసిక్గా మనకు అది ఎక్కువ, అంత కూర్చొని పెట్టుకోవాలి అలా ఈ పాయింట్స్ అన్ని చెప్తేనే దేవుడు చేస్తాడు కాదు. వాట్ ఎవర్ హీ వాంట్ హీ విల్ డూ. నా పద్ధతి ఆఫ్, నా స్టైల్ ఆఫ్ ప్రేయింగ్ గాడ్ ఈస్ దిస్ అంతే అన్నమాట. ఇవి 2 ప్లేట్స్. నెక్స్ట్ ఇది హారతి ఇచ్చేది, దీని మీద ఇది ప్లెయిన్, కంప్లీట్ ప్లెయిన్ అనమాట, కవర్ తీయట్లేదు, జస్ట్ ఇట్లా ఉంది. కాస్ట్ కానీ గ్రామ్స్ కానీ నాకు ఏం తెలియదండి, జస్ట్ వాళ్ళు తీసుకున్నారు. నేను అడిగినా కూడా అవన్నీ నీకు ఎందుకు అని చెప్పింది మా అమ్మ నీట్గా.
ఇది పంచపాత్ర అనుకుంటా, ఏకాప్తి పంచపాత్ర అంటారు అనుకుంటున్నాను, తప్పైతే తిట్టకండి. సో ఇది కూడా ప్లెయిన్ అనమాట, దీని మీద కూడా ఏం డిజైన్ లేదు. ఒక స్పూన్ ఇదొకటి. యా, సో అండ్ ఇది గిఫ్ట్ అనుకుంటా, లేదంటే ఊరికే కొన్నారో తెలియదు. జస్ట్ ఒక వినాయకుడిది, ఇది ఎవరిచ్చారు అన్నది కూడా నాకు గుర్తులేదు. ఇవన్నీ మాత్రం అమ్మ వాళ్ళు పెట్టాను అనమాట. సో ఇది యాక్చువల్గా ఇంకొకటి ఉంది, నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా అష్టలక్ష్మి చెంబు, అది కాకుండా వేరేది కూడా నేను తీసుకున్నాను అనమాట, ఇంకొంచెం పెద్ద సైజు. ఇంతకుముందు నా వీడియోస్ చెక్అవుట్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇంతకుముందు నేను తీసుకున్నది, ఇది నేను ఒక 5 years or 4 years అవుతుంది ఇంతకుముందు వీడియోలో నేను పెట్టింది. ఇన్ కేస్ నాకు గుర్తుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అది నాకు 4-5 years బ్యాక్ 12,000 పడింది, ఎగ్జాక్ట్గా 12,000. ఇంత చెంబు ఉంటుంది, మీరు చూడండి, నేను పంపిస్తాను. ఐ మీన్ టు సే లింక్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఉంటే కనుక చూడండి, లేదు మర్చిపోతే కనుక నావి ఎన్నో వీడియోస్ ఉంటుంది, చక్కగా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సిల్వర్ కలెక్షన్ ఉంటుంది. అది కాకుండా కూడా గృహప్రవేశం టైంలో ఇంకొంచెం పెద్దది ఉంటే బాగుంటుంది కదా అన్న టైప్లో ఈ సైజులో ఒక బేబీ అదే అష్టలక్ష్మి చెంబు తీసుకున్నాను. అది నాకు అరౌండ్ 32,000 పడినట్టుంది. 20 కాదు, డెఫినెట్గా ఇట్ ఈస్ మోర్ దెన్ దట్, 32 అంటే కొంచెం పెద్ద సైజ్, దీనికంటే డబల్ కాదు కానీ లెస్ దాన్ డబల్ అని చెప్పచ్చు, కానీ ఎస్ బిగ్ సైజ్ అనమాట పాత దానికంటే. సో అదొకటి తీసుకున్నాను, అదొక్కటే మిస్సింగ్, మిగతా అవన్నీ నా సిల్వర్ కలెక్షన్ అంతా నేను పెట్టాను. సో చూడండి, మళ్ళీ ఇవి అంటే మీన్ టు సే డెఫినెట్గా మనం ఇంట్లో అయితే పెట్టుకోం కదా, లాకర్లోనే ఉంటాయి. సో అందుకని నాకు నా దగ్గర ఉన్నప్పుడు అవైలబుల్గా నేను చూపించేస్తున్నాను అనమాట. మళ్ళీ నేను చూపించలేనేమో అని చెప్పేసి, అంటే ఇది చూపించడానికి రీజన్ ఏంటంటే ఐ మీన్ జస్ట్ ఒక సరదా అనమాట. ఈ కలెక్షన్ ఉంది ఇలా, మీకు ప్రైసెస్ కావాలంటే డెఫినెట్లీ నేను తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తాను. కానీ అంటే ఈ రోజులో ఐడియా లేనిది ఎవరికండి. ఇదైతే ఇట్లాంటిదే నేను తీసుకున్నాను. సో నాకు తెలిసి ఇది ఒక 8,000-9,000 ఈజీగా ఉంటుంది. ఇది కాకుండా ఇది మోర్ దాన్ దట్, అంటే ఒక 12,000-13,000 ఉంటుంది డెఫినెట్గా. అంటే నా ఐడియా ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను, ఉంటుంది. వాళ్ళు కొని 1 year అవుతుంది. ఈరోజు ఐ కెన్ సే ద డేట్ ఆల్సో, టుడే ఇస్ 18th Jan 2025. సో ఎగ్జాక్ట్గా ఒక 11 months బ్యాక్ నాకు ఇది పర్చేస్ చేసి ఇచ్చారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయింది, ఆ గృహ ప్రవేశం అయిన తర్వాత నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత వీడియో పెట్టడమే తగ్గిపోయింది అనమాట. హోమ్ టూర్ ఒక్కటి చేసి పెట్టాను, తర్వాత ఏదో ఒక 1-2 కలెక్షన్ పెట్టాను, కానీ ఐ వాజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు డూ. పొజిషన్ అని కాదు, ఐఎమ్ నాట్ గెటింగ్ టైం, అంతే, ఇంకా వేరే రీజన్ ఏం లేదు. టైం అసలు దొరకట్లేదు అనమాట. అట్లా ఇది ఉండొచ్చు, మేబీ ఒక 5,000 అట్లా ఉండొచ్చు. సో ఇది ఒక 7,000 అట్లా ఉండొచ్చు. సో ఐ థింక్ నేను అన్నీ చెప్పేసాను. గంట కూడా అంతే, సుమారు 4,000. మంచి బరువు ఉంది, ఇదైతే కనిపించట్లేదు కానీ బరువు అయితే ఉంది. సో అట్లా అనమాట. సో నా అనాలిసిస్ ప్రకారం చెప్పాను. సో ఇవన్నీ రియల్ అనుకోకండి మళ్ళీ ప్రైసెస్, ఎందుకంటే నేను ఏం క్యాలిక్యులేటెడ్గా చెప్పలేదు కదా. దేర్ ఆర్ నో గ్రామ్స్ ఆల్సో ఆన్ ద ఐటమ్. గ్రామ్స్ ఉన్నా సరే ఐ వుడ్ హ్యావ్ ఎస్టిమేటెడ్ అండ్ టోల్డ్. కానీ ఏంటంటే నాకు ఒక అంచనా ఉంటుంది కదా, ఎందుకంటే నేను రీసెంట్గా పర్చేస్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది, ఆ చెంబు ప్రైస్ నాకు ఐడియా ఉంది. సో దాని ప్రకారం అండ్ కుందులు కూడా మేము కూడా తీసుకున్నాం గృహప్రవేశానికి. సో సెట్ ఆఫ్ టు ఒక 8,000 ఏమో పడింది. సో నాకు ఇదే సైజ్ తీసుకున్నాను ఆల్మోస్ట్, మేబీ ఒక 10,000 ఉంటుందేమో, అంతకంటే ఎక్కువ ఉంటుంది అని అనుకోవట్లేదు. ఐ డోంట్ నో వాట్ ఇస్ టుడేస్ ప్రైస్ ఆఫ్ సిల్వర్, అది. సో అనాలిసిస్ జస్ట్ ఐమ్ ట్రైంగ్ టు అనలైజ్ అనమాట. సో యా, అంతే అండి. ఆఫ్టర్ 3 months ఇలా సిల్వర్ కలెక్షన్తో మీ ముందుకు వస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డూ చెక్అవుట్ ఆల్ మై వీడియోస్. నేను గోల్డ్ కలెక్షన్ నాకు చాలా ఇష్టం, గోల్డ్ అన్నా సిల్వర్ అన్నా. సో సిల్వర్ తక్కువ పర్చేస్ చేసిన, గోల్డ్ ఎక్కువ పర్చేస్ చేయడం కాదు, కానీ ఏమైతే ఉందో ఐ మీన్ ఐ కీప్ అ ట్రాక్ ఆన్ దెమ్. అంటే నాకు ఇంట్రెస్ట్గా చెక్ చేసుకుంటుంటాను అనమాట. ఈ ఐటమా, ఓకే ఈరోజు ఈ ప్రైస్ ఉంది, ఇది ఎంత, అంటే ఇప్పుడు మనం కొనుక్కోవాలంటే ఎంత దాచుకోవాలి, ఎంత ఇన్స్టాల్మెంట్స్ పే చేసుకుంటే మనకి ఈ ఐటమ్ వస్తుంది. సో ఐ కీప్ ఆన్ థింకింగ్ ఇన్ దట్ వే అనమాట. బేసిక్గా ఏంటంటే 2 ways అండి. నాకు చాలా ఇష్టం గోల్డ్ అంటే, అది పక్కన పెడితే ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. ఇన్వెస్ట్మెంట్ కూడా పక్కన పెట్టండి, మన పిల్లలు ఉంటారు, వీ హ్యావ్ టు గివ్ దెమ్. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి మ్యారేజ్ అయినప్పుడు డెఫినెట్గా మనం ఏదో ఒకటి పెడతాం. ఐ హ్యావ్ ఎ బేబీ బాయ్, సో వచ్చే అమ్మాయికైనా లేకపోతే నాకు మేబీ ఒక పాప పుడితే, సో ఫర్ దెమ్ డెఫినెట్గా వాళ్ళకే వెళ్తాయి అనమాట. సో అప్పుడు కంగారు పడడం కంటే ఇప్పటి నుంచి మెల్లిగా
5,000, 10,000 వేసుకొని కొనుక్కుంటే వాళ్ళు రేపు పొద్దున అవే నీట్‌గా ఎక్స్‌చేంజ్ చేసన్నా వాళ్ళకి ఆ టైంలో ఉన్న లేటెస్ట్ గోల్డ్ జ్యువెల్లరీ తీసుకోవచ్చు కదా అన్నది నా కాన్సెప్ట్. వేరే వేరే రీజన్స్ ఏం లేవనమాట. సో, అదొకటి. అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. నాకు ఇష్టం. పైగా ఏంటంటే పిల్లలకెళ్తుంది. సో, ఆల్ ద థింగ్స్ ఐయామ్ సాటిస్ఫైడ్ విత్. సో, అది పర్చేస్ చేయడం మాత్రం ఆపను. చిన్నదో, పెద్దదో ఏదో ఒకటి డెఫినిట్‌గా పర్చేస్ చేస్తూ ఉంటాననమాట. ఐ డోంట్ ఈవెన్ టెల్. అది పర్చేస్ చేసిన తర్వాత డెఫినిట్‌గా ఎవరికైనా తెలుస్తుందంటే దట్ ఈస్ టు యూట్యూబ్ అంతే. నేను ఇంక ఎక్కడ ఫ్యామిలీలో కూడా నేను డిస్క్లోజ్ చేయను. బికాజ్ ఏంటంటే అది నా హార్డ్ ఎర్న్డ్ మనీ. సారీ, ఇట్లా అప్పుడప్పుడు అవుతూ ఉంటదనమాట. మనం ఏదో చాలా మాట్లాడేద్దాం అనుకుంటాం, కానీ ఇలా అయిపోతాం. సో, యాహ్! దట్స్ మై హార్డ్ ఎర్న్డ్ మనీ. ఐ జస్ట్ నీడ్ నాట్ జస్టిఫై ఎనీవన్ వై ఐయామ్ బయింగ్ దిస్. కానీ ఏంటంటే యాహ్! డెఫినెట్‌లీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ వచ్చిన తర్వాత యెస్, ఇది నేను ఆ టైంలో తీసుకున్నాను అని చెప్తాను. అలా అని నన్ను నువ్వెందుకు చెప్పట్లేదు అని క్వెషన్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో, దే నో వాట్ ఐయామ్ డూయింగ్. సో, ఐయామ్ హ్యాపీ ఫర్ థట్ అనమాట. సో, యాహ్! అన్నీ వదిలేద్దాం. సో, మీకు గనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా నాకు సజెస్ట్ చేయండి. ఇట్స్ ఎ సజెషన్. ఎందుకంటే ఏం జేయాలి? ఏం జేయాలి? ఏం చేయాలి? అన్న కన్‌ఫ్యూజన్ ఒద్దు. క్లారిటీ ఉందాం. అదేదో మీరు నాకు చెప్తే ఐయామ్ వెరీ హ్యాపీ టు డూ. అంటే నాకు కుదిరితే చేస్తా. కంపల్సరీ చేస్తానని కూడా చెప్పట్లేదు. డెఫినిట్‌గా ట్రై చేస్తాను. ఇఫ్ ఇట్ వర్క్స్ ఔట్, ఇట్ వర్క్స్ ఔట్. అంతే. ఓకేనా? థాంక్ యూ ఆల్. ఇప్పుడు నేను థంబ్‌నెయిల్ అండి. థంబ్‌నెయిల్ కోసం కొంసేపు అలా ఉంటాను. మీరేమనుకోకండి. అలానే చూడండి.